మొదటి ప్రశ్న, వేర్ వాజ్ సౌర్యవాన్ ఇనాగ్రేటెడ్? సౌర్యవాన్ ఎక్కడ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, జైసల్మేర్, రాజస్థాన్. ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని ప్రశ్న అయితే వస్తుంది. దానికి సమాధానం జైసల్మేర్, రాజస్థాన్ అని చెప్పొచ్చు. 1971 ఇండో పాక్ వార్ మ్యూజియం ఏదైతే ఉందో అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. రెండో ప్రశ్న, హూ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ ది న్యూ ఫుల్ టైమ్ మెంబర్ సెక్రటరీ ఆఫ్ ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్? కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క కొత్త పూర్తికాల సభ్య కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, తరుణ్ కుమార్ పితోడి. మూడో ప్రశ్న, విత్ విచ్ బ్యాంక్ యాజ్ DPIIT signed an MOU to increase financial and non-financial support for startups? స్టార్టప్స్లకు ఆర్థిక మరియు ఆర్థికేతర మద్దతును పెంచడానికి DPIIT ఏ బ్యాంకుతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇక్కడ మనం చూసినట్టయితే DPIIT అంటే ఏంటో తెలుసుకుందాం. ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ సంస్థలకి ఆర్థికంగా సహాయపడడానికి ఏ బ్యాంకుతో ఒప్పందం కుదిరించుకున్నాయి అని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో స్టార్టప్ కంపెనీలు, వాటికి ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి కొన్ని బ్యాంక్స్ అనేవి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది రావడం జరిగింది. నాలుగో ప్రశ్న, వేర్ విల్ ది ఏషియన్ సమ్మిట్ 2025 బి హెల్డ్? ఏషియన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, మలేషియా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ASEAN, ఏషియన్కి ఫుల్ ఫామ్ ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పొచ్చు. ఐదో ప్రశ్న, వెన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, అక్టోబర్ 24. అదేవిధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి, ఇది అక్టోబర్ 24, 1954లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్ సిటీలో ఉండడం జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో దీనికి సంబంధించిన మెయిన్ ఆఫీస్ అనేది అక్కడ ఉండడం జరిగింది. ఆరో ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ది ఆన్లైన్ నేషనల్ డ్రగ్ లైసెన్సింగ్ సిస్టమ్? ఏ దేశం ఆన్లైన్ నేషనల్ డ్రగ్ లైసెన్సింగ్ సిస్టమ్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. ఏడో ప్రశ్న, వేర్ డిడ్ ది 14th ఇండియన్ భూటాన్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ మీటింగ్ టేక్ ప్లేస్? 14వ భారత్ భూటాన్ సరిహద్దు నిర్వహణ భద్రత సమావేశం ఎక్కడ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, భూటాన్ క్యాపిటల్ అయిన థింపూలో జరిగిందని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ సరైన సమాధానం, థింపూ, భూటాన్. ఎనిమిదో ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఇన్ గూగుల్ క్లౌడ్? గూగుల్ క్లౌడ్లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారు? సరైన సమాధానం ఆప్షన్ బి, కార్తిక్ నారాయణ్. తొమ్మిదో ప్రశ్న, విచ్ సిటీ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇన్ ఇండియా టు లాంచ్ ఏ రియల్ టైమ్ ఫ్లూయిడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్? రియల్ టైమ్ వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలోని మొట్టమొదటి నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి, చెన్నై. పదో ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ అబాలిష్డ్ ది కఫాల్ సిస్టమ్? కఫాల్ వ్యవస్థను ఇటీవలే ఏ దేశం రద్దు చేసింది? సరైన సమాధానం ఆప్షన్ సి, సౌదీ అరేబియా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, కఫాల్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వలస బాధితులు ఎవరైతే ఉంటారో
భారతదేశాన్నించి దుబాయ్కి వెళ్ళి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారి యొక్క అగ్రిమెంట్స్, రూల్స్ ఇలాంటి ఎటువంటివి ఉండవని, వాళ్ళు ఫ్రీగా ఆ యొక్క దేశంలోని పని చేసుకోవచ్చని, గతంలో అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ యజమానికి పాస్పోర్ట్లు, వారి యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వచ్చేది. అలాంటి సిస్టమ్ని రద్దు చేసి వారి యొక్క డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, వారి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. వాళ్ళకి జాబ్ నచ్చకపోతే మళ్ళీ రిటర్న్గా స్వతహాగా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశాన్ని కల్పించడం జరిగింది. 11వ ప్రశ్న, హూ హ్యాస్ వోన్ ది ఉమెన్స్ అండ్ మెన్స్ టైటిల్ ఇన్ కబడ్డీ అట్ ది ఏషియన్ యూత్ గేమ్స్ 2025? ఏషియన్ యూత్ గేమ్స్ 2025లో కబడ్డీలో మహిళలు మరియు పురుషులు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. మగవారు అదేవిధంగా ఆడవారు 2 కేటగిరీలోని ఇండియాకే మొదటి స్థానం రావడం జరిగింది. 12వ ప్రశ్న, వాట్ ఈస్ ఇండియన్స్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ టోటల్ ఫారెస్ట్ ఏరియా అకార్డింగ్ టు ది గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025? గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారం మొత్తం అటవీ ప్రాంతంలో భారతదేశం యొక్క గ్లోబల్ ర్యాంక్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, 9th ర్యాంక్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, 9th ర్యాంక్ మన భారతదేశం అయితే మొదటి ర్యాంక్ది ఏ దేశం అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. మొదటి ర్యాంకు రష్యాకి రావడం జరిగింది. ఫారెస్ట్ పరంగా విస్తరణలో మొదటి స్థానంలో రష్యా ఉందని చెప్పొచ్చు. 13వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఏషియన్ చైర్ ఆఫ్ IUCN స్పేసెస్ సర్వేలెన్స్ కమిషన్ ఫర్ 2025-2029? 2025-29 వరకు IUCN స్పీసెస్ సర్వేలెన్స్ కమిషన్ యొక్క మొదట ఏషియన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, వివేక్ మీనన్. వివేక్ మీనన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, IUCN అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ అనేది చూసినట్టయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది మొట్టమొదటిసారిగా అక్టోబర్ 5, 1948లో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారనేది డెఫినెట్గా క్వశ్చన్ అయితే అడుగుతారు. ఇది ఫ్రాన్స్ దేశంలోని దీన్ని ప్రారంభించడం జరిగింది. 14వ ప్రశ్న, విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ నేమ్డ్ సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ఏషియా 2025 ఫర్ ది 17th కాన్సిక్యూటివ్ ఇయర్? ఏ బ్యాంకు వరుసగా 17వ సంవత్సరంలో కూడా ఏషియన్లోని సురక్షితమైన బ్యాంక్ 2025గా పేరు పొందింది? సరైన సమాధానం ఆప్షన్ డి, DBS బ్యాంక్. ఇది సింగపూర్లో ఉందని చెప్పొచ్చు. ఇది వరుసగా 17 సార్లు కాన్సిక్యూటివ్ ఇయర్గా నిలిచిందని చెప్పొచ్చు. 15వ ప్రశ్న, హూ ఓన్ ది ఫిఫా అండర్-20 వరల్డ్ కప్ టైటిల్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో ఫిఫా అండర్-20 ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి, మొరాకో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఫిఫాకి ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అని అర్థం. అయితే ఇది మే 21, 1904లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసినట్టయితే స్విట్జర్లాండ్ అని చెప్పొచ్చు. 16వ ప్రశ్న, వాట్ డస్ గ్రాప్ స్టాండ్ ఫర్? గ్రాప్ అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, గ్రాండెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. అయితే దీనికి సంబంధించి ఒక విషయం తెలుసుకోవాలి. ఢిల్లీలోని మనకు భారతదేశం మొత్తంలోని ఢిల్లీలోనే చాలా ఎక్కువ పొల్యూషన్ అనేది ఉంది. ఆ పొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ కంట్రోల్ చేయడానికే ఈ యొక్క పొల్యూషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ సంస్థ ఈ యొక్క గ్రాప్ స్టాండర్డ్స్ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఈ గ్రాప్ స్టాండర్డ్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్టయితే గ్రాండెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పొచ్చు. 17వ ప్రశ్న, విచ్ యాక్ట్ ఫెసిలిటీస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇన్ ఇండియా? భారతదేశంలోని కీలకమైన ఖనిజాలు అన్వేషణ మరియు మైనింగ్కు ఏ చట్టం దోహదపడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 18th క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలోని ఏ సంవత్సరంలో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను ప్రవేశపెట్టబడింది? సరైన సమాధానం
ఆప్షన్ బి 2014. ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. AQIకి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఈ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పాల్సి ఉంటుంది. 19వ ప్రశ్న, హౌ మెనీ పొల్యూటెంట్స్ ఆర్ మానిటర్డ్ అండర్ ది నేషనల్ AQI? జాతీయ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కింద ఎన్ని కాలుష్య కారకాలు పర్యవేక్షించబడతాయి? సరైన సమాధానం ఆప్షన్ సి 8. మొత్తం 8 రకాల వాయువుల్ని చెక్ చేయడం జరుగుతుంది. వీటిని చెక్ చేసి ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఈ విధంగా చేస్తారని చెప్పొచ్చు. చివరి ప్రశ్న, 20వ ప్రశ్న, వాట్ డస్ CME స్టాండర్డ్ ఫర్? CME అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి కరోనల్ మాస్ ఇంజెక్షన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే CME అనేది ఒక క్రియోజని మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పొచ్చు. ఇవి మెడికల్ అండ్ సైన్స్కి రిలేటెడ్గా ఉంటాయని మనం ఇక్కడ చెప్పగలం. ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి, వారికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.